హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. ఈరోజు చెప్పాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే మనకి కేంద్రీయ విద్యాలయాలు మరియు ఆర్టీఈ కింద రైట్ టు ఎడ్యుకేషన్ కింద ఫ్రీగా ప్రైవేట్ స్కూల్స్లో 25% సీట్స్ కేటాయించే స్కీమ్స్ కోసం అడ్మిషన్స్ కోసం చెప్పాలనుకుంటున్నాను. అందుకు సంబంధించి అప్డేట్ అనమాట ఇది. అంటే టాపిక్ ఏంటంటే ఈ స్కూల్స్లో అడ్మిషన్ పొందడానికి నోటిఫికేషన్ అయితే మార్చిలో వస్తుంది. మార్చిలో వచ్చేటప్పుడు అడ్మిషన్ చేసుకోవడానికి కావలసిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటేంటి ఉండాలి అని చాలామందికి తెలీదు. ఆ డాక్యుమెంట్స్ ఏంటి కావాలో మీకు తెలియజేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఆ డాక్యుమెంట్స్ మనం ముందు సిద్ధం చేసుకుంటే అడ్మిషన్ సమయంలో మనకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. అడ్మిషన్ సమయంలో మనం అవన్నీ సర్దుబాటు చేసుకోలేకపోవడం వల్ల చాలామందికి అడ్మిషన్ అనేది రద్దు అయిపోతుంది అనమాట. అందువల్ల ముందు ఏ డాక్యుమెంట్స్ అనేది ఈ రెండు స్కూల్స్లో అడ్మిషన్ పొందడానికి, అంటే రెండు స్కూల్స్ అంటే ఇట్ మీన్స్ కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతి అడ్మిషన్స్కి, నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్స్లో 25% సీట్స్ ఇస్తారు కదా ఫ్రీగా, దానికి ఈ రెండింటికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అనేది మీకు ఇప్పుడు వివరించాలనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీఈ స్కూల్స్ కోసం మనం మాట్లాడుకుందాం. ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద 25% ఫ్రీగా పేద పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్స్ అయితే ఇస్తారు. అంటే ఇది ఆన్లైన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకు మార్చిలో ఓపెన్ అవుతుంది, ఏప్రిల్లో రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత అడ్మిషన్స్ అనేవి మేలో జరుగుతాయి. అప్పటికి మన దగ్గర అడ్మిషన్స్ టైంలో మీరు సీట్ అలాట్ అయిందనుకోండి, మీకు సీట్ అలాట్ అయిన తర్వాత వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అనేది అడుగుతారనమాట. అవి ఏంటంటే పిల్లల యొక్క ఆధార్ కార్డు ప్లస్ తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, తర్వాత బర్త్ సర్టిఫికేట్. అయితే యాజ్ పర్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారమే ఆధార్ కార్డులో ఉండాలి తల్లిదండ్రుల పేర్లు, పిల్లల పేర్లు. అవేవి తప్పు లేకుండా ఉండేటట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోండి. తర్వాత పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఉండాలి ఇద్దరికి. ఇంతకు ముందు వరకు ఒకరికి అడిగేవారు, తండ్రి ఇన్కమ్ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు ఇద్దరికి, తల్లికి తండ్రికి కూడా ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకోవాలి. లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, రేషన్ కార్డు ఉన్నా కూడా ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇద్దరు తాలూగా క్యాస్ట్ సర్టిఫికేట్స్, తండ్రిది ప్లస్ పిల్లలది. చైల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇంపార్టెంట్ ఉంటుంది, ఎందుకంటే కంపల్సరీ ఉండాలి. చైల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే అప్పటికప్పుడు పేరెంట్ది పెడుతుంటే చాలా వరకు అవి రిజెక్ట్ అయిపోతున్నాయి. అందుకు చైల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. అది ఇప్పటి నుంచే మీరు అప్లై చేసుకుంటే ఈజీగానే వచ్చేస్తుంది సచివాలయంలో మనకి కానీ, లేదా మీ సేవలో కానీ మీరు అప్లై చేస్తే వెంటనే ఒక 15 డేస్లో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే వచ్చేస్తుంది. క్యాస్ట్ ఉన్న బీసీ వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేటు ఉండాలన్నమాట. క్యాస్ట్ ఉన్నా సరే బీసీ వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. ఓబీసీ సర్టిఫికేట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు ప్లస్ నోటరీ ఒకటి చేయించాల్సి ఉంటుంది అనమాట. ఇవి వాళ్ళకి ఓబీసీ పెట్టడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఇన్ కేసు రేషన్ కార్డు లేని వాళ్ళు, ఉద్యోగస్తులు, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, వాళ్ళ ఆదాయం ఎంత వస్తుందో దాని ప్రకారం నోటరీ చేయించి ఓబీసీ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోవాలి. ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఉంటేనే కేంద్రీయ విద్యాలయాల్లో కంపల్సరీ మనకి అడ్మిషన్ అయితే దొరుకుతుంది. కేంద్రీయ విద్యాలయంకి ఓబీసీ మాత్రమే తీసుకుంటారు, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోరు. మనకి స్టేట్ ఆర్టీఈ కింద అయితే మాత్రం ఓబీసీ లేకపోయినా పర్వాలేదు, కానీ దానికి కూడా ఈ మధ్య క్రిమిలేయర్ అని అదే కొత్త రూల్ వచ్చింది కాబట్టి అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓబీసీ ప్లస్ క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ క్యాండిడేట్స్ చేయించుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అది అవసరం లేదు, క్యాస్ట్ సర్టిఫికేటే సరిపోతుంది. తర్వాత ఓసీ వాళ్ళకి ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే ఇప్పుడు అమల్లోకి వస్తుందన్నమాట. కాబట్టి వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ చేయించుకుంటే మంచిది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేసుకుని రెడీగా పెట్టుకుంటే అడ్మిషన్స్ టైంకి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాసెస్ అనేది మీకు ఈజీగా జరిగిపోతుంది అనమాట. మళ్ళీ అడ్మిషన్ లింక్ అనేది ఓపెన్ అయినప్పుడు నేను ఖచ్చితంగా మళ్ళీ వీడియో చేసి పెడతాను. అప్పుడు దాని ప్రకారం మీరు అప్లై చేసుకుని ఫ్రీగా అడ్మిషన్స్ అయితే మీరు ఆర్టీఈ కోటా కింద పొందే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే కేంద్రీయ విద్యాలయం కూడా మార్చి నెలలో నోటిఫికేషన్ మేబీ వస్తుంది. ఏప్రిల్ మేలో మీకు అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. అడ్మిషన్ జరిగినప్పుడు ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కంపల్సరీ ఉంచుకోవాలి. బర్త్ సర్టిఫికేటు యాజ్ పర్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారమే ఆధార్ కార్డులో పేర్లు అయితే ఉండాలి. ఎటువంటి తప్పులున్నా ఇప్పుడే ముందుగానే సరి చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. దాంతోపాటు రేషన్ కార్డు, దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేటు, బీసీ వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేటు, లేదు అప్పటికప్పుడు సీట్ అలాట్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోవటం రాకపోవటం, వాళ్ళేమో మీకు డ్యూ టైం ఇవ్వటం, ఆ డ్యూ టైంలో మీరు సబ్మిట్ చేయలేకపోతే అడ్మిషన్స్ రద్దు అయిపోతాయి.
అందువల్ల అంటే ఈ అడ్మిషన్స్ చాలా ఇంత ప్రీవియస్ ఇయర్లో జరిగిన ఇన్సిడెంట్స్ ప్రకారంగా నేను ముందే మీకు అవేర్నెస్ కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. ఈ డాక్యుమెంట్స్ మీరు కంపల్సరీ మీ దగ్గర ఫ్రెష్వి, లేటెస్ట్వి, అంటే ఈ సంవత్సరం 2026 సంవత్సరంతో ఖచ్చితంగా స్టాంపింగ్ అయితే ఉండాలి. 2026 సంవత్సరం డేట్ అయితే ఉంటే మీకు ఎటువంటి అడ్మిషన్కి అయితే ఇబ్బంది అయితే ఉండదు. దాని ప్రకారం మీరు అన్నీ రెడీ చేసుకోండి. డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని అడ్మిషన్స్ లింక్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మా ఛానల్లో అప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి నేను పెడతా ఉంటాను. దాని ప్రకారం మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీని మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.